మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అయిన తర్వాత సిట్ విచారణ దూకుడు పెంచినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 1 సోదాలు, 2 విచారణలు, 3 అరెస్టులు, ఈ 3 రకాల యాంగిల్స్లో ముందుకు దూసుకెళ్తా ఉంది. దీనికి తోడుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ కేసులో A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారణకి హ్యాండ్ ఓవర్ చేయండి, మేము తీసుకొని విచారణ చేయాలి అని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది లేటెస్ట్. వీళ్ళు కనుక పిటిషన్ని అంగీకరించి విజయవాడ ఏసీబీ కోర్టు వాళ్ళు ఈ కేసులో A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పజెప్తే ఇక ఈడీ వాళ్ళు విచారణ వేగవంతం ఒక పక్క నుంచి అవుతుంది. అందులో PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఈ టోటల్ మనీ ఎక్కడికి ఎవరు ఎట్లా వెళ్ళింది అనేది వాళ్ళు నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక నంబర్ 2, ఈ కేసులో కీ సూత్రధారులు పాత్రధారులుగా చెప్పబడుతున్న కృష్ణమోహన్ రెడ్డి, అప్పట్లో జగన్ రెడ్డి గారి OSD, ధనుంజయ రెడ్డి, అప్పట్లో జగన్ రెడ్డి గారి సెక్రటరీ IAS ఆఫీసర్, దానితో పాటుగా గోవిందప్పన్ బాలాజీ, భారతీ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్గా చెప్పబడుతున్న 3 కీ పాత్రధారులు సూత్రధారులు వరకు ఈ కథ వచ్చింది. ఇంతవరకు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మూటలు కోటకెళ్ళినాయా లేదా అనే అంశం ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. మీకు ఇంకొక విషయం, సంచలనాత్మకమైన విషయం ఏంటంటే గోవిందప్పన్ బాలాజీని మైసూర్లో వెల్నెస్ సెంటర్లో రిలాక్స్ అవుతుంటే మన పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇది లేటెస్ట్ పరిణామం. గోవిందప్పన్ బాలాజీని ఈ నెల 20 వరకు రిమాండ్లో ఉంచుతారు. తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆయన్ని మళ్ళీ విచారణకి తీసుకొని ఫర్దర్గా ఈయన పాత్ర ఏంటి, ఈ మనీ ఎక్కడికి రీచ్ అయింది అనే విషయం నిగ్గు తెలుస్తారు.